నమస్కారాలు. బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు. బొమ్మనహాల్ మండలంలో ఉప్పరహాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ముల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతూ ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ. అందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు. చెప్పండి, అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, చాలామంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతూ ఉంది, లేనిపోతుందంతా అని తప్పుడు ఫిర్యాదులు చేశారు. నేను నా మానాన నేనేదో పని చేసుకుంటూ పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని నాకు అనిపించింది. నిన్ననే చెప్పా, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది, ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశాను వైసీపీ ఎంపీటీసీలను చూశాను. వాళ్ళకు అసలు ఎన్నికకు వచ్చేకే ఇష్టం లేదు. చాలామంది మెజారిటీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షనే ఇష్టం లేదు. వాళ్ళను ఏం చెప్పి పిచ్చుకొచ్చినారో లేకపోతే ఏమి బలవంతం చేసినారో ఎట్లా చేసినారో తెలియదు, కానీ బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఆడ సరిగా కూర్చోవడం లేదు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైతేనే మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. దాంతో ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాగమణి గారిని ప్రతిపాదించారు ఇద్దరు. అంటే ఒకరు ప్రతిపాదించారు, ఒకరు బలపరిచారు. అందరూ ఓట్లేశారు. ఉన్న వాళ్ళల్లో నాగమణి గారిని ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. నేను అడుగుతా ఉన్నా, 6 నెలల కోసం జరిగే ఈ ఎన్నికను ఇంత వివాదాస్పదం చేయాలనా, ఈ ఎన్నిక పైన ఇంత రాద్ధాంతం సృష్టించాలనా అని నేను అడుగుతా ఉన్నా. దీనికోసమైనా దానికైనా మీరు ఇంత రాద్ధాంతం చేసినది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒకటి గమనించాలి. అనవసరమైన రాద్ధాంతాలు సృష్టిస్తే రాజకీయంగా వాళ్ళకేం లబ్ధి రాదు. ఈరోజు ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వల్ల ఇంకా మంచి జరగాల ప్రజలకని వాళ్ళు ఎంపీటీసీలు కూడా, వైసీపీ ఎంపీటీసీలు కూడా అనుకుంటారు కదా. మా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తూ ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మేము అనవసరంగా దీంట్లో జోక్యం చేసుకొని ఏదో మేము రాజకీయం చేయాలనుకుంటే మా గ్రామాలు, మాకు ఓటేసిన ప్రజలు నష్టపోతారని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళందరూ ఇష్టం లేని ఎన్నికని వదిలేసి వెళ్ళిపోయినారు. ఏమైనా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ నిర్ణయం. అది రాయదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి కాలువ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ అమలు పరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ అనేక రకాలుగాటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించే ఈరోజు ఎంపీటీసీలు కూడా ఏకంగా వాళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ఒక నాయకురాలను ఎన్నుకొని తద్వారా ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.